కాంగ్రెస్ పార్టీ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ముఖ్యంగా అత్యధిక జనాభా గల కుల వృత్తులకు ఇచ్చింది. ఆ హామీలకు భ్రమపడి మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారు, ఈ హామీలు నెరవేరైతే మా జీవితాలు బాగుపడతామని ఆశతో ఓట్లేసి అధికారంలో తెచ్చారు. ఇలా అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచే ఎవరైతే ఓట్లేసి అది రకరకాలుగా హింసిస్తూ అనేక అక్రమ కేసులు పెడుతూ కుల వృత్తులను ధ్వంసం చేస్తూ అవమానపరుస్తూ ఇలా పోతా ఉంది. అధికారంలో వస్తున్నామని తెలిసి ఆనాడు ఇంటెలిజెన్సీ వ్యవస్థలో ఖచ్చితంగా అధికారం వస్తుందని తెలిసి ఎలక్షన్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. అధికారంలో వచ్చిన వెంటనే ఈ దుకాణాలు ఎట్లా బంద్ చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలతో ఇలా ఈ కుల వృత్తులు మొత్తం విధ్వంసం చేసింది. బాగుపడుతున్నటువంటి గొల్ల కుర్బలకు నోట్ల మనువాసి 3 లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లు వేస్తామని చెప్పి ఒక్క గొర్రె పిల్లని ఇయ్యలేదు. మా ముదిరాజు సోదరులకు ఒక్క చేప పిల్ల కూడా లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ లేదు. బీసీల గ్రూప్ లేదు, ఎంబీసీల మంత్రిత్వ శాఖ లేదు. చిన్న చిన్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వాళ్లకు మండలానికి 50 షాపులతో బజార్ అన్నారు, ఉత్తి బజార్ అన్నారు, ఏది లేదు. ఇలా కొన్ని వేల మంది 100 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఈ భారతదేశంలో దాదాపు 25-30 లక్షల మంది చనిపోయారు చెట్ల మీద పడి, గీత కార్మికులు. ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ 2.5 సంవత్సరాల్లో 1147 మంది చనిపోయారంటే ఏ వృత్తిలో చనిపోతారా? దయచేసి మానవత్వం ఉన్నటువంటి మనుషులు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బావిలో, చిన్న బావి, బోరు బావిలో పిల్ల ఉరకపోతే అన్ని మూసేస్తారు, మళ్ళా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు. మరి మేము ఏం పాపం చేసినామని ఈ వృత్తిదారులు 2.5 సంవత్సరాల్లో 1147 మంది చనిపోతే వాళ్లకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. మేము 5 లక్షలు వేస్తే 10 లక్షలు ఇస్తామన్నారు, డబుల్. ఇవాళ 10 లక్షలు లేదు కదా, ఉన్న 5 లక్షలు కూడా ఇవ్వట్లేదు. మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం వైన్ షాపులలో, వచ్చే సంవత్సరం 30% ఇచ్చి సొసైటీలకు ఇస్తాం, బార్లు కూడా సొసైటీలకు ఇస్తామని చెప్పినాం 30%. కానీ మీరు ఇస్తాన్న 20% నమ్మి ఓట్లేస్తే ఇవాళ 15%కి నోటీస్ ఇచ్చిండు, టెండర్ నోటీస్. 14 తారీఖు నాడు జివో చూపిండు, దీని గురించి మాట్లాడలేదు. 20 తారీఖు నాడు ఆ జివో బయటకు వచ్చింది. మరి 4-5 రోజులు ఎక్కడ దక్కున్నది జివో? చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా కల్తీ పేరు మీద కొంతమంది కల్తీ నా కొడుకులు కావాలని చెప్పి గవర్నమెంట్ బదలాం చేయాలని చెప్పి కావాలని కలిపి కుట్ర చేసి ఇలా కల్తీ పేరు మీద విష ప్రచారం చేసింది. మరి సొసైటీకి 5 ఎకరాలు చెట్లు హైదరాబాద్ లేవని విష ప్రచారం చేస్తున్నారు. ఇలా బర్రెలున్నాయా? రోజుకు 55 లక్షల లీటర్ల పాలు తాగుతున్నారు. మరి బర్రెలు ఉండేవి ఓన్లీ 9,50,000 ఇచ్చే బర్రెలే ఉన్నాయి. మిగతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూరియా కొరత ఉంది. ఆ యూరియాతోనే పాలు తయారు చేస్తున్నారు. ఆ పాలతోనే ఇలా కేవలం వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని మంచి మంచి బండ్ల మీద తిరుగుతున్నారా? వీళ్ళని ఖతం చేయాలి, వీళ్ళ వృత్తిని ఖతం చేయాలి, ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని విషయం పేరుతో కల్లుని నిషేధించాలని ప్రయత్నం చేసిండ్రు. 20% పెంచుతామన్నటువంటి వైన్ షాపులకు కూడా ఇవాళ గుండు సున్న చూపిండ్రు. బార్ షాపులు ఇస్తామన్నారు, బార్ షాపులు లేవు. హైదరాబాద్ లో దుకాణాలు బంద్ ఉన్నాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందరు గౌన్లు అడిగితే వెంటనే తెరిపించడం జరిగింది. వైన్ షాపులు ఇవ్వడం జరిగింది. నీరా ప్రాజెక్టు బై ప్రాడక్ట్స్ అన్నారు. నందనం దగ్గర 10 కోట్లతో నిర్మించినాం. జస్ట్ రిబ్బన్ కట్ చేస్తే అక్కడ బెల్లము, బూస్ట్ తయారయ్యేటువంటి ఫ్యాక్టరీ ఉంది. దాన్ని తయారు చేయరు. జనగామ జిల్లాకు పేరు పెడతామన్నారు, దానికి తీరికలేదు. ఈ రోజు బీసీ డిక్లరేషన్ పేరు మీద కేవలం 42% రిజర్వేషన్ మాత్రమే తిప్పుతున్నారు. కానీ ఇంకా బీసీలకి దానికి పోతలేరు. బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి దానికి పోతలేరు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ మాత్రమే మేము పంపినాము, కేంద్రం చేస్తలేదు అని సాకుతో మాత్రమే పబ్బం గడుపుతా ఉంది. కనుక మీరు ఇచ్చిన మాటను తప్పకుండా ఇచ్చి అప్పచెప్పాలి.
మూసేసిన దుకాణాలను తెరిపించాలి, శాశ్వత లైసెన్సులు ఇవ్వాలి, దుకాణాలకు భూమి కేటాయించాలి, చెట్లు పెట్టడానికి 5 ఎకరాలు కేటాయించాలి. హైదరాబాద్ లో చెట్లు లేవని చెప్తా ఉన్నారు. ఇక్కడ భువనగిరి ఎంత దూరం ఉంది, చౌటుప్పల్ ఎంత దూరం ఉంది, బుడ్విల్ ఎంత దూరం ఉంది, ఆమన్గల్ ఎంత దూరం ఉంది. మరి ఈ దుకాణాలకు అక్కడ చెట్లు కేటాయించారు కదా, గంట 5 నిమిషాల్లో కళ్ళు ఖరాబ్ అవుతుందా? కల్తీ పాలు అమ్ముతుంటే దృష్టి లేదు. 100 కిలోమీటర్ల నుంచి పాలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటే దృష్టి లేదు. ప్రతి మనిషి తాగే పాలు మీద గాని, మిరపపొడి మీద గాని, పసుపు మీద గాని, అనేక రకాల పిండి పదార్థాల పైన గాని కలుషితమై క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ నిండిపోతా ఉంటే దాని మీద దృష్టి లేదు. కేవలం 2% మంది సేవించే కళ్ళు పైన దృష్టి పెదవిలిచ్చి ఈ జాతి హ్యాపీగా ఉండాలంటే ఉండదు. మాకు కావాల్సింది ఈ జనం మొత్తం కూడా సంతోషంగా ఉండాలా. అందుకే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలా. పిసిసి ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకోవాలి, పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకోవాలి. అందరు బాధ్యత తీసుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కులస్తులను కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది. కనుక వృత్తిని నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఊరుకోకుంటే కూడా మంచిది కాదు. దయచేసి మాట ఇచ్చింది 20% అమలు చేయాల. 25% జీవో వారం రోజుల నుంచి దాచిపెట్టుకుని మీటింగ్లకు వస్తే నిలదీస్తారని, అడ్డుపడతారని మా నాయకులను వేదికకు రాకుండా అడ్డుపెట్టి అవమానపరిచిన మా జాతికి ఎక్కడ మేలు జరుగుతుందని చెప్పి వాకులాడింది తప్ప సభ గురించి కాదు. దయచేసి వెంటనే నాయకులు పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి మరి దీనికి అన్ని పార్టీల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతు ఉంది, బీజేపీ నాయకుల మద్దతు ఉంది. అదేవిధంగా సిపిఐ, సిపిఎం నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గారు. ఇదంతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇక్కడ పార్టీ కాదు, మమ్మల్ని పార్టీగానో లేకపోతే వేరే విధకండి. ఈ జాతిలో పుట్టిన బిడ్డగా మాకు బాధ్యతగా ఇవాళ మేమందరం ఒక తాటిపైకి వచ్చి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మీరు మంచి చేస్తే మీకు జై కొడతాం, మీరు చేయండి, మీకు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, మేము మీకు జై కొడతాం. కానీ మమ్మల్ని తొక్కుతూ, అవమానపరుస్తూ, మమ్మల్ని హింసిస్తూ, ఇబ్బంది పెడుతూ, రకరకాలుగా భయపెట్టించి, కేసుల మీద భయపెట్టించి ఎవరు మీటింగ్లు రాకుండా చేస్తామంటే తర్వాయి పాపన్న పారసులు వీళ్ళంతా ప్రాణాలకు కూడా లెక్క చేయరు. ఇలా పిల్లలు కూడా చదువుకున్నారు, ఇప్పుడు అందరూ చదువుకున్నారు. మేము కూడా అన్నిట్లో ఉన్నాం, అన్నిటికి తెగించి ఉన్నాం. మీరు అమలు చేయకుండా ఇదే విధంగా కొనసాగితే మరి రేపు మా సంఘ నాయకులు కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఆ సంఘ నాయకులందరూ రేపు చర్చించిన తర్వాత తదుపరి కార్యక్రమం ఆ పెద్ద మనుషులు, మా కుల పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.